రీసెంట్లీ చాలా మంది స్టూడెంట్స్ ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నారు. జాబ్స్ లేవంట, రిసెషన్ వల్ల ప్లేస్మెంట్స్ ఉండవంట అని చెప్పేసి చాలా భయపడుతున్నారు. బట్ మీకు ఒక గుడ్ న్యూస్. మన టాప్ ఎంఎన్సీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని అండ్ ఐబీఎం మ్యాసివ్ హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. 2025 అండ్ 2026 బ్యాచెస్ కి జాబ్స్ రిలీజ్ చేశారు. దీని మీద ఒక వీడియో అయితే ఆల్రెడీ మనం చేసాం, ఇప్పటిదాకా రిలీజ్ అయిన జాబ్స్ మీద. ఆ వీడియో అనేది మీకు ఇక్కడ ఐ కార్డ్ మీద పాపప్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. ఇంకొక 2 బిగ్ కంపెనీస్ ఏవైతే క్యాప్జెమిని అండ్ ఐబీఎం ఎలా హైర్ చేస్తున్నాయో వాళ్ళ ప్రాసెస్ ఏంటి, ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. రీసెంట్ గానే క్యాప్జెమిని అండ్ ఐబీఎం 2026 కి 2025 బ్యాచెస్ కి హైరింగ్ అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ క్యాప్జెమిని చూసుకున్నట్లయితే 25 అండ్ 26 బ్యాచెస్ కోసం మ్యాసివ్ గా హైర్ చేస్తుంది. సాలరీ ప్యాకేజ్ వచ్చేసి అనలిస్ట్ రోల్ కి 4.25 lakhs per annum అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అనలిస్ట్ స్టార్ అనే రోల్ కి 5.5 LPA ప్లస్ 25,000 బోనస్, టోటల్ గా 5.75 LPA అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇంకొకటి వచ్చి సీనియర్ అనలిస్ట్ రోల్ కి 7.5 LPA అయితే వాళ్ళు ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ బిగ్ చేంజ్ ఒకటి వచ్చింది అనమాట. క్యాప్జెమిని ట్రెడిషనల్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ని ఈసారి రిమూవ్ చేసింది. సో టైం వేస్ట్ చేయకుండా స్పెసిఫిక్ సెక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ద ఎంటైర్ ప్రాసెస్ హ్యాస్ అరౌండ్ 7 rounds. ఫస్ట్ రౌండ్ వచ్చేసి రెజ్యూమే స్క్రీనింగ్. ఫస్ట్ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలి, అదే ఫస్ట్ రౌండ్. సెకండ్ థింగ్ కమ్యూనికేషన్ రౌండ్. ఇది ఒక నాన్ ఎలిమినేషన్ రౌండ్, కానీ కొన్ని కాలేజ్ లో ఎలిమినేషన్ రౌండ్ గా కూడా ఉండొచ్చు. ఇది మీ స్పీకింగ్, లిజనింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్ ని టెస్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చు అంటే, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ వై అనేది, లేదా ఫేవరెట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ యువర్ హోమ్ టౌన్ వెన్ యువర్ యంగ్ అని చెప్పేసి ఇలాంటివి ఉంటాయి అనమాట. వాటిని మీరు వర్బల్ గా చెప్పాల్సి వస్తుంది, లేదా రిటర్న్ అయినా రాయాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళు చెప్తారు. ఇది ప్యాటర్న్ మారింది కాబట్టి ఎగ్జాక్ట్ గా మనకు కూడా అంత ఐడియా లేదు. థర్డ్ థింగ్ వచ్చేసి టెక్నికల్ అసెస్మెంట్. 40 క్వశ్చన్స్ 40 minutes లో ఆన్సర్ చేయాలి. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. అందులో డిబిఎంఎస్, ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్స్, డిఎస్ఏ అండ్ సుడో కోడ్స్ మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఫోర్త్ స్టెప్ వచ్చేసి వర్బల్ అబిలిటీ ఎస్ఏ రైటింగ్. ఇది కూడా ఒక ఎలిమినేషన్ రౌండ్. కొన్ని కాలేజెస్ కి వర్బల్ అబిలిటీ టెస్ట్ 30 క్వశ్చన్స్ ని 30 minutes ఉంటుంది. కొన్ని కాలేజెస్ లో ఏమో ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. ఎస్ఏ రైటింగ్ టాపిక్స్ జనరల్ గా ఉంటుంది అనమాట. మినిమం 180 నుంచి 220 words మాక్సిమం అయితే రాయాలి. ఎగ్జాంపుల్ టాపిక్స్ ఎలాంటి ఉంటాయంటే, ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఆన్ ఎంప్లాయ్మెంట్, హార్డ్ వర్క్ వర్సెస్ స్మార్ట్ వర్క్, ఇలాంటివి ఉంటే వాటి మీద మనం ఎస్ఏ రైటింగ్ అయితే రాయాలి. ఫిఫ్త్ రౌండ్ వచ్చేసి బిహేవియరల్ రౌండ్, నాన్ ఎలిమినేషన్ రౌండ్. ఇది మీ పర్సనాలిటీ టెస్ట్ చేస్తారు. ఆర్ యు టీమ్ ప్లేయర్ ఆర్ డూ యూ లైక్ వర్కింగ్ ఇన్ టీమ్ ఆర్ యాజ్ అన్ ఇండివిజువల్, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సిక్స్త్ రౌండ్ వచ్చేసి గేమ్ బేస్డ్ రౌండ్ అనమాట. ఇది చాలా యూనిక్ రౌండ్. 24 క్వశ్చన్స్ ఉంటాయి, విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 parts. ఇది అడాప్టివ్ ఇన్ నేచర్. అంటే మీకు ఒక ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేయగానే నెక్స్ట్ క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. గ్రిడ్ ఛాలెంజెస్, స్విచ్ ఛాలెంజెస్, డిడక్టివ్స్, ఇండక్టివ్స్, ఇలాంటి లాజికల్ గేమ్స్ అనేవి ఉంటాయి అనమాట. సెవెంత్ రౌండ్ కోడింగ్ రౌండ్. ఇది అనలిస్ట్ స్టార్ అండ్ సీనియర్ అనలిస్ట్ రోల్ కి కంపల్సరీ 2 కోడింగ్ క్వశ్చన్స్ ని 45 minutes మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. డిఫికల్టీ లెవెల్ ఈజీ టు మీడియం అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్ గా ఇంటర్వ్యూ. అనలిస్ట్ రోల్ కి బేసిక్ టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు, బట్ అనలిస్ట్ స్టార్ అండ్ సీనియర్ అనలిస్ట్ రోల్స్ కి కోడింగ్ కాన్సెప్ట్స్ మీద ఇన్ డెప్త్ గా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి భయ్యా అనే క్వశ్చన్ మీ అందరికీ ఉండే ఉంటుంది. దాని గురించి చూసుకున్నట్లయితే, గేమ్ బేస్డ్ రౌండ్ కి ప్రెపిన్స్టా ఆర్ ఫేస్ ప్రెప్ లాంటి వెబ్సైట్స్ లో గేమ్ బేస్డ్ మాక్ టెస్ట్ ఉంటే అవి ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సూడో కోడ్స్ అండ్ టెక్నికల్ టాపిక్స్ కి కోడింగ్ ప్రాక్టీస్ కోసం హ్యాకర్ ర్యాంక్ అండ్ లీడ్ కోడ్ ని యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఐబీఎం డీటెయిల్స్ గురించి చూసినట్లయితే, ఐబీఎం హైరింగ్ గురించి చూస్తే పాన్ ఇండియా లెవెల్ లో వాళ్ళు మాస్ హైరింగ్ డ్రైవ్ ని స్టార్ట్ చేశారు. మెయిన్ గా అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ రోల్ కోసం 25 and 26 బ్యాచ్ వాళ్ళు ఇద్దరు కూడా ఎలిజిబుల్ గా వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఈ రోల్స్ కి అప్లై చేయడానికి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, డ్యూయల్ డిగ్రీస్ లేదా ఎంఎస్సీ ఆర్ ఎంసీఏ స్టూడెంట్స్ ఎలిజిబుల్. ఈ రోల్స్ కి బీఎస్సీ అండ్ బీసీఏ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ కాదు. ఇది మీరు నోట్ డౌన్ చేసుకోవాలి, ఎందుకంటే మీరు అప్లై చేస్తే చాలా మంది అప్లై చేయడానికి అయితే దీనికి కుదరదు అనమాట. ఇందులో ఇంపార్టెంట్ రెజ్యూమేలో ఫోటో కీ పాయింట్ అనమాట. ఐబీఎం మెన్షన్ చేసింది, రెజ్యూమేలో ప్రొఫెషనల్ ఫోటో అనేది పెట్టాలి అని చెప్పి వాళ్ళు అయితే చెప్పారు. 2026 బ్యాచ్ కి ఇక్కడ అడ్వైస్ ఏంటంటే, ఈ బ్యాచ్ స్టూడెంట్స్ డైరెక్ట్ గా అప్లై చేయకుండా మీ కాలేజ్ ప్లేస్మెంట్ టీమ్ తో ఫస్ట్ మాట్లాడండి. ఒకవేళ డైరెక్ట్ గా అప్లై చేస్తే కూలింగ్ పీరియడ్ వల్ల మీ కాలేజ్ కి ఐబీఎం వస్తే ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకోవచ్చు. సో కాలేజ్ గైడ్ లైన్స్ ని ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్. మీ కాలేజ్ కి ఆన్ క్యాంపస్ కి రాకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెళ్ళి అప్లై చేసుకోండి. దాని ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి అనే క్వశ్చన్ మీకుంటే, కోడింగ్ అయితే లీడ్ కోడ్ లో ఐబీఎం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి, అక్కడ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. కోర్ కాన్సెప్ట్స్ కి వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్ చాలా ఇంపార్టెంట్. అండ్ అదర్ డిబిఎంఎస్, డిఎస్ఏ లాంటి కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద క్వశ్చన్స్ కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. టీసీఎస్ ఆల్రెడీ లాంచ్ ప్యాడ్ కూడా లాంచ్ చేసింది 2026 బ్యాచ్ కి. చాలా మంది కాలేజ్ కి ఆ ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. సో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రతి కాలేజ్ లో కూడా హైరింగ్ అనేది స్టార్ట్ చేసింది. క్యాప్జెమిని అనౌన్స్ చేసింది, ఐబిఎం అనౌన్స్ చేసింది, ఇన్ఫోసిస్ అనౌన్స్ చేసింది, సో విప్రో కూడా అనౌన్స్ చేసింది. సో ఈ రకంగా చూస్తే 2025-2026 బ్యాచ్ వాళ్ళు ఎంతో కొంత సేఫ్ జోన్ లోనే ఉన్నారు. కానీ ఎప్పుడు దాకా అంటే మీరు మీ కాలేజ్ లోనే మీరు హైర్ అవ్వగలిగితేనే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా బయటకు వస్తారు. వన్స్ బయటకు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అయితే చాలా టఫ్ గా ఉంది. ఫ్రెషర్స్ జాబ్ తెచ్చుకోవడం అంటే గగనం ఇప్పుడున్న టైంలో. సో మీ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఈ హైరింగ్ సీజన్ మీద పెట్టండి. మీరు ప్రిపరేషన్ లో ఎలాంటి గైడెన్స్ కావాలో ఎఫ్ఎల్ఎం నుంచి కింద కామెంట్ చేయండి. అంటే ఏదైనా టెక్నికల్ క్వశ్చన్స్ గురించి ఆన్సర్ చేయమంటారా, లేదా లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటారా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయమంటారా, అలా ఏ క్వశ్చన్ ఉన్నా కూడా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. లేదా మాక్ టెస్ట్ ఏమన్నా మనం ప్రిపేర్ చేయాలంటారా, అలాంటివి అయినా కూడా మనం హెల్ప్ చేద్దాం. ఒకసారి కింద కామెంట్స్ చేయండి. మీరు ఏం చూసుకుంటున్నారు, మీరు ఏ కంపెనీకి టార్గెట్ చేస్తున్నారో చెప్పండి. దాని ద్వారా దానికి సంబంధించిన వీడియోస్ కూడా మనం చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ కోసం మన ఎఫ్ఎల్ఎం అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మంచి కంటెంట్ తో మీ ముందరకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.